రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో గుప్త నిధుల కలకలం రేగింది. ఫోటోషూట్ కోసం వెళ్లిన కొంతమంది యువకులు సొరంగంలో గుప్త నిధులు ఉన్నాయన్న అనుమానంతో సొరంగంలోకి వెళ్లారు. వెంటనే సొరంగంలో 10 ఫీట్ల నాగుపాము ప్రత్యక్షం కావడంతో యువకులు సంఘటన స్థలం నుండి పరారయ్యారు. నాగుపాము బయటకు రావడంతో పక్కగా గుప్త నిధులు ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు చూడని సొరంగాన్ని యువకులు చూడడం, ఈ సొరంగం దారి ఎక్కడికి వెళ్తుంది, ఈ సొరంగంలో ఏముంది అని అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రెస్ట్ రూమ్ ఇది, ఆయనకు రెస్ట్ తీసుకునే రూమ్ అనమాట. హాల్ ఇది. ఇప్పుడు విశ్రాంతి రూమ్. ఇద్దరు ముగ్గురు పోరలు సొరంగం ఉందని చెప్పి లోపలికి పోయి రోజు గంజాయి తాగడానికి వస్తారు. అయితే వాస్తవం ఏంటంటే అది సొరంగం కాదు, అది పిల్లర్కి రంధ్రం ఉంటుంది. అవి శుద్ధ మట్టితోని శుద్ధ సున్నంతో కట్టింది. ఇది కొంచెం గ్యాప్లు ఉంటాయి. ఆ గ్యాపే సొరంగం అనుకుంటారు. అసలు సొరంగం వేరే ఉంటుంది. అది సొరంగం అయితే కాదు, ఏదో ఆకతాయిలు చేసిన పని ఇది. గుప్త నిధులు ఉండే వాస్తవం అయితే కాదు ఈ విషయం. ఇక్కడ పాములు అవి తిరుగుతుంటాయి. గుడి ఉంది కదా, ఇక్కడ గంజాయి తాగుతుంటారు, మందుబాబులు బాగా తిరుగుతారు. దీనికి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఒక రౌండింగ్ ఓడిపోతే మంచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆడవాళ్ళు తిరగాలంటే సాయంత్రం కూడా భయపడతారు. గంజాయి బ్యాచ్ దిక్కించి మెయిన్ గవర్నమెంట్ పట్టించుకోవాలి. పోలీసు వాళ్ళకు మనవి చేస్తున్నాం. రెస్ట్ రూమ్ ఇది, ఆయనకు రెస్ట్ తీసుకునే రూమ్ అనమాట. హాల్ ఇది. ఇప్పుడు విశ్రాంతి రూమ్. ఇద్దరు ముగ్గురు పోరలు సొరంగం ఉందని చెప్పి లోపలికి పోయి ఆడతారు. గంజాయి రోజు గంజాయి తాగడానికి వస్తారు. అయితే వాస్తవం ఏంటంటే అది